అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐరావతి ధర్మ. ఈరోజు మన వీడియోలో అతి పవిత్రమైన వేదాలలో శ్రీ మహావిష్ణువు అంకిత భక్తురాలుగా పిలువబడుతున్న తులసమ్మ గురించి తెలుసుకుందాము. తులసమ్మ తల్లి తన చిన్నతనం నుండి శ్రీ మహావిష్ణువుపై అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు ధ్యానంలో ఉండేది. అంతటి శ్రీ మహావిష్ణువు ఒకరోజు ప్రత్యక్షమై తులసిని వరం కోరుకోమనను. అంతటా తులసమ్మ తల్లి శ్రీ మహావిష్ణువుతో ఇట్లా పలికెను: స్వామి, మిమ్ములను ఎల్లప్పుడూ సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని కోరెను. అంతటా స్వామివారు చాలా సంతోషించి శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో ఒక పెరటియందు ఈమెను మొక్కగా నాటెను. అంతటా అదే రోజు సాయంత్రం ఆ గ్రామములో ఉన్న అందరికీ స్వప్నంలో కనిపించి తులసి నామమున ఒక మొక్క ఆవిర్భవించినది అని, ఆ మొక్క ఎంతో చల్లదనాన్ని, మార్ధవము, పరిమళం కలిగి ఉండును అని తెలిపి, అంతేకాకుండా ఎవరైతే ఆ తులసీ దళాలతో తనను అర్చించెదరో వాళ్ళకి ఉత్తమ గతులు ప్రసాదించెదను అని చెప్పెను. మరుసటి రోజు తమకు వచ్చిన స్వప్నాన్ని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ ఆ గ్రామ ప్రజలు పెరటి భాగమున చూడగా నిజంగానే ఎంతో చల్లదనము, మార్ధవము, పరిమళము కలిగిన ఒక అద్భుతమైన మొక్క వారికి తారసపడెను. అంతటా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషించి ఆ తులసీ దళాలను తీసుకుని స్వామివారి పాదాలకు సమర్పించెను. ఈ విధంగా తన భక్తితో తులసమ్మ తల్లి శ్రీ మహావిష్ణువుని చేరెను. అంతేకాకుండా భాగవతంలో కూడా శ్రీకృష్ణ తులాభారఘట్టంలో కూడా అమ్మ తులసమ్మ తల్లి భక్తి ఎంత గొప్పదో కూడా మనకి తెలిసి ఉన్నది. తులసి మహారాణి గొప్ప భక్తురాలు. అలాంటి తులసమ్మను మనము స్వామివారికి నివేదనగా ప్రసాదించిన మనకి కూడా ఉత్తమ గతులు కలుగును. సర్వే జన సుఖినో భవంతు, శుభం భవతు. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నాము. దానికి మీ సహకారం తప్పనిసరి. దయచేసి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములు.